హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్. ఈరోజు మన స్పెషల్ కర్రీ క్యాప్సికమ్ విత్ పన్నీర్. సో ఇంగ్రీడియంట్స్ అయితే క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ షేప్లో కట్ చేసుకోవాలి, టమాటో, చిల్లీ, ఆనియన్ అండ్ లాస్ట్ ఫైనల్ పన్నీర్. సో ఎలా కుక్ చేయాలో చూపించేస్తాను, పదండి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 by 1 యాడ్ చేసుకుందాం. ఆనియన్, చిల్లీ యాడ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పన్నీర్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు స్లోగా పన్నీర్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకున్నామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే, టర్మరిక్ పౌడర్ కూడా చేంజ్ అయినాయి, చూసారు కదండి. ఇప్పుడు 1 స్పూన్ గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ కూడా వేసుకుందాం. టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేద్దాం. సో పన్నీర్ని అయితే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో క్యాప్సికమ్ కూడా కొంచెం చేంజ్ అయిందండి. ఇప్పుడు పన్నీర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చెప్పే కదండి, పన్నీర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఈ టైంలోనే సాల్ట్ సరిపోతే వేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. సో ఫైనల్గా వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటాం. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఓకే అండి, లేకపోతే క్యాషు అండ్ గసగసాలు ఉంటాయి కదా, జీడిపప్పు, గసగసాలు, వాటిని 1 hour సోక్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా క్యాప్సికమ్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి.